ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరం జనవరి 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారం ధనుస్సు రాశి వారికి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. రాశిలోని సంచారం చేస్తున్న రవి యొక్క దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా అనారోగ్య సంబంధమైన విషయాలు కొద్దిగా బాధించినప్పటికీ వాటి నుండి మెల్లగా ఉపశమనాన్ని పొందుతారు. మతిమరుపు కూడా ఈ వారంలో కొద్దిగా బాధని ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్ని వారంలో మర్చిపోతారు. ఈ వారంలో ఎదుటి వారి యొక్క మెప్పును పొందడానికి కొన్ని విషయాల్ని మాట్లాడతారు. అవే అబద్ధం కూడా కావచ్చు. పక్క వారి యొక్క మెప్పు కోసం మాట్లాడే పరిస్థితులు ఈ వారంలో ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో వ్యయం ఉన్న శుక్రదోషం ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుంది. సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ మీరు పొదుపు చేసే అవకాశం ఉంది. ఖర్చులకి భయపడి డబ్బుని కూడా పెడతారు. అలాగే ఉద్యోగ వ్యాపారంలో మంచి ఫలితాల్ని పొందుతారు. వ్యవసాయం చేసే వారికి చాలా బాగా ఉంటుంది. విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి మానసిక ప్రశాంతతకి ఈ వారం బాగుంటుంది. ఆరోగ్యం అభివృద్ధి పథంలో ఉంటుంది. ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దక్షిణమూర్తిని ఆరాధించండి మరియు పేదవారికి దాన ధర్మాలు చేయండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 14వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.